గిరి శిఖరాలపై నిర్మించబడిన నగరం, అమృతధారలు ఎప్పటికీ ప్రవహిస్తున్నట్లు అనిపించే ఓ అద్భుత నగరం. రంగురంగుల పగోడాలపై నీరు జలజలా పారుతుండగా, ఆకాశంలో ఓ కంచుకి అందని ఈ నగరంపై మేఘాల మధ్య నిద్రిస్తున్న ఓ ఇంద్రధనస్సు వెలుగులు విరజిమ్ముతుంది. ఆకాశ దేవాలయం ముందు కైడా నిలబడుతుంది. ఆమె తెల్లటి, హరితం కలిసిన దుస్తులు ధరించి ఉండగా, పక్కనే ఆమె మాయా తెల్లని కుక్క ఉంది. ఆ దేవాలయం గగనతలాన్ని తాకుతూ నిలబడి, ఆనాటి పురాతన రూన్ అక్షరాలతో వెలుగులు వెదజల్లుతోంది. ఆకాశ దేవాలయంలో ఒక రహస్య గదిని కైడా కనుగొంటుంది. గదిలో నడుమ తేలియాడుతూ, ఓ చిట్లిపోయిన క్రిస్టల్, నీటి చినుకులతో చుట్టముడుస్తూ తలుకులీనుతోంది. ఒక ప్రకాశించే నీటి ఆత్మ కైడాకు కనిపిస్తుంది. అది నీటి రూపంలో ఉద్దీపనతో ఆమెకు హెచ్చరిస్తూ నిశ్శబ్దంగా ఆగమనం చేస్తుంది. కైడా తన యాత్ర కొనసాగిస్తూ నీలవర్ణ కాంతులతో ప్రకాశించే అరణ్యంలో ప్రవేశిస్తుంది. భారీ చెట్లు, చిన్న చిన్న నీటి ప్రవాహాలు ఆమెకు వెంట ఉంటాయి. కైడా చివరకు బంగారు పుష్పాల లోయను చేరుతుంది. లోయ మధ్యలో ప్రకాశించే బంగారు లోటస్ పరిమళాలతో గాలి నింపుతూ ప్రకాశిస్తుంది. ఆకాశ దేవాలయంలో కైడా ఆ బంగారు లోటస్ను అమర్చగా, క్రిస్టల్ చిట్లిపోయిన గాయాలు మరలా చికిత్స పొందతాయి. నీటి ప్రవాహం మరింత శక్తితో పునరుద్ధరించబడుతుంది. నగరంలోని ప్రజలు సంబరాలు చేసుకుంటూ పునరుద్ధరించిన నగరాన్ని ఆనందోత్సాహంగా చూస్తారు. కైడా తన తెల్లని మాయా కుక్కతో పై గిరి శిఖరంపై నిలబడి నగరాన్ని చూసి గర్వపడుతుంది.